హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి వచ్చేసామండి. అదే అండి రాజకుమారి గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో రాజకుమారి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో వారి మిద్దె తోటలో ఉన్న మిగతా మొక్కల్ని కూడా పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే అండి, రాజకుమారి గారి మరో ఎపిసోడ్కి స్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఆడియన్స్ కోసం మనం ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు? క్వశ్చన్ లాగా ఈ మొక్క చూపించండి. ఈ మొక్క ఓకే, చూడండి. ఈ మొక్క కొద్దిగా రఫ్గా ఉంది. ఇక్కడ పట్టుకుంటే దీన్ని చాలా రఫ్గా ఉంది ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొక్క యాక్చువల్గా. టేబుల్ లెమన్ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇది చూడండి. ఇదేదో పాదులాగా కనిపిస్తుంది, మన సొర పాదులాగా, దొండ పాదులాగా అట్లా అనిపిస్తూ ఉంది. సో గెస్ చేయండి. ఆకు మాత్రమే, ఎందుకంటే దీనికి కాయ ఉంది, చూపిస్తే మీకు తెలిసిపోతుంది, అందుకని మేము చూపించట్లేదు. ఈ ఆకు చూడండి, ఆకు అండ్ ఇది చాలా రఫ్గా ఉంది. చూసి ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే ఓకే, టోటల్గా ఎంటర్ అయిపోతాం. ఓకే, సో ఇక్కడండి సపోటా. ఇది నేను కనీసం 10 ఏళ్ళు అయింది. ఈ పాట్ తెచ్చినప్పుడే ఈ చెట్టు కూడా పెట్టుకున్నాను. ఇది ఇవన్నీ 10 years ఓల్డ్. ఆ మామిడి చెట్టు ఇది, దీని మీద పెట్టినవన్నీ 10 years. సో కింగ్ ఆఫ్ ది గార్డెన్ చెప్పుకోవచ్చండి. ఓకే, ఈనాటి ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే సపోటా. చూసారు కదా ఎన్ని ఉన్నాయో సపోటాలు. పాల సపోటా అండి ఇది. పాల సపోటా చూడండి ఎన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 కాయలు ఈజీగా ఉంటాయి. ఇక్కడే ఉన్నాయి 30. అవును చెప్పాలంటే. సో కింగ్ ఆఫ్ ది గార్డెన్ సపోటా 10 సంవత్సరాలు ఏంది పెట్టి, కానీ ఇంకా స్టిల్ చక్కగా వస్తూ ఉన్నాయి కాయలు. సో అంటే కరెక్ట్ గా వచ్చే ముందు ఎంట్రన్స్ లో పెట్టేశారు, చూడండి కనబడాలి. అంటే అట్లా ఏం ప్లాన్ చేయలేదు, మామూలు పెట్టేసుకున్నాను అంతే. అలా కలిసి వచ్చేస్తున్నాయి అంతే. సూపర్ నైస్. సో 10 years అయింది పెట్టి. మోర్ దాన్ 10 years. దీని మనమైన ఫ్రూట్స్ కి మన మెన్యూ ఏమేమి ఇస్తాండి? ఏమన్నా హెల్తీగా ఉండడానికి ఏమైనా ఇస్తుంటారు? ఎవ్రీ వీక్ కానీ మంత్ కానీ అట్లా ఇస్తుంటారు? ఎవ్రీ వీక్ ఇస్తానండి. ఎవ్రీ వీక్ ఏమేమి ఇస్తారు? అదే నీమ్ కేక్, మస్టర్డ్ కేక్, ఈ పౌడర్లు ఖచ్చితంగా ఇస్తాను. సో ఎట్లా ఏ క్వాంటిటీలు ఇస్తారు? అంటే నేను అన్ని కలిపేసుకుంటా. ఫస్ట్ రోజ్ మిక్స్, ఈ నీమ్ కేక్, మస్టర్డ్ కేక్ అన్ని మిక్స్ చేసి, మళ్ళీనేమో వర్మీ కంపోస్ట్ అన్ని చేసి చెట్టుని పట్టి, చెట్టుకి ఎంత ఇవ్వాలి. చిన్న చెట్టు అయితే 1 స్పూన్, పెద్ద చెట్టు అయితే 2 స్పూన్లు అట్లా. సో క్వాంటిటీ అంటే ఎలా కలుపుకుంటారు? వర్మీ కంపోస్ట్ కానీ ఇవన్నీ మీరు ఏ రేషియోలో రేషియో అంటారా? అన్ని 30-30 అన్ని 30-30. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెప్పారు ఏమేమి కలుపుతారు? నీమ్ కేక్ 30, మస్టర్డ్ కేక్, వేపపిండి, ఆవపిండి, వర్మీ కంపోస్ట్, ఇంకా ఈ రోజ్ మిక్స్. ఓకే, ఇవన్నీ మనం బయట దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఓకే, సో ఇంట్లో చేసుకోవచ్చు. అవన్నీ కూడా 30-30 రేషియోలో కలుపుకొని, చిన్న మొక్కకైతే 1 స్పూన్, పెద్ద మొక్కకైతే 2 స్పూన్ అలా ఇచ్చుకుంటే వాటికి బలం. అండ్ మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ వాటర్ ఎట్లాగా ఇస్తాం. కిచెన్ వేస్ట్ అది మనం ఎవ్రీ వీక్. చాలా మంది నన్ను క్వశ్చన్ వేశారు, మీరు ఇన్ని చెట్లు ఉన్నాయి, మీరు అంత కిచెన్ వేస్ట్ మీరు ఎట్లా ఇవ్వగలరు అని. అంటే చాలా వస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళు, మా ఇంట్లో మేమే 6 మంది మనుషులు ఉన్నాం. అండ్ మాకు వచ్చినవి ఏం చేస్తానంటే, దాన్ని కొన్ని చెట్లకి 1 వీక్, కొన్ని చెట్లకి 1 వీక్, కొన్ని చెట్లకి ఇస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తే అన్నిటికీ సరిపోతుంది. ఇది అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దానికి వచ్చేస్తూనే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఇంట్లోదే కాదు, గార్డెనర్స్ అందరినీ కూడా కొంత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడ హెసిటేట్ అవ్వరు చాలా మంది.
ఎక్కడన్నా వెళ్దా టీ షాప్ ఉందా బాబు, టీ అయిపోయింది, అది ఉంటే ఏదైతే టీ పొడి ఉంటుందో తీసుకొచ్చేస్తారు కొంతమంది. అట్టి పనులు ఉంటే అట్టి పనులు తీసుకొచ్చేస్తారు. హెసిటేట్ అవ్వరు ఎవరు కూడా. ఈవెన్ మార్కెట్ కి వెళ్ళి పాడైపోయిన కూరగాయలు అది కూడా అడగమంటున్నారు ఇవాళ. అవునండి, ఇవ్వండి, అడగండి, వేయచ్చు వీటికి. అవునండి, ఎవరు కూడా హెసిటేట్ అవ్వట్లేదు. ఎందుకంటే బికాస్ మనం ఏం వేస్ట్ చేయట్లేదు, తీసుకొస్తున్నాం, మళ్ళీ మొక్కలకి ఇస్తున్నాం, ప్రకృతికే ఇస్తున్నాం. ప్రకృతిలో నుంచి వచ్చింది మళ్ళీ ప్రకృతికే ఇస్తున్నాం. మంచి పని అది. అందులో మనం భూమిలో నుంచి వచ్చింది భూమిలోకే వెళ్తుంది. అది. సో ఇక్కడ బోగన్విల్లే. సో ఇక్కడ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ తులసి. డ్రమ్లో అడవి మామిడి అండి. అడవి మామిడి. ఓకే. సో అడవి మామిడి చాలా ఫేమస్ యాక్చువల్ గా. చాలా గుత్తులుగా. అది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? అది పెట్టి 1.5 months. అంతే. పెద్ద టబ్ లో పెట్టారు. సో దానికి సరిపోతుందా? సఫిషియెంట్. చాలండి, నా దాంట్లో అన్ని అంతే ఉన్నాయి కదా. ఇది కూడా సఫిషియెంట్ గా వచ్చింది. సో అడవి మామిడి మరి కింగ్ ఆఫ్ ది గార్డెన్ గా చెప్పుకోవచ్చండి ఈ ఎపిసోడ్ లో. తప్పకుండా. ఈనాటి ఎపిసోడ్ లో మన కింగ్ ఆఫ్ ది గార్డెన్ అడవి మామిడి. సో అడవి మామిడి అంటే నాటు రకం అన్నట్టు ఏంటంటే దానికి అడవిలో ఉంది నాటేగా. అందుకే అడవి మామిడి 1.5 months అయింది పెట్టి. జస్ట్ అది ఇక ఆల్మోస్ట్ అది రావడానికి 3 years పడుతుంది అంటారా? 1-2 years అయితే ఈజీగా పడుతుంది. ఓకే. సో మరి ఈ అడవి మామిడి బేసిక్ గా దేనికి ఉపయోగిస్తారంటే ఏమైనా ఎనీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో? దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఓకే. అడవి మామిడి తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ నాటు రకం అడవి అంటేనే నాటు రకం. అండ్ అది క్రాప్ కూడా విపరీతంగా కాస్తుంది. గుత్తులు. ఇది మామూలు మామిడి చెట్టు 1-2 కాస్తాయి, అది గుత్తులు కాస్తుంది కాబట్టి మనకి ఈల్డ్ కూడా బాగుంటుంది. సో ఈరోజు కింగ్ ఆఫ్ ది గార్డెన్ అడవి మామిడి. సో ఇక్కడ చిన్న సెటప్ చేశారు. ఇక్కడ కృష్ణుడు అంటే ఈ గార్డెన్ బృందావనంలో కృష్ణుడు ఉన్నాడు. సో ఓకే, చక్కగా ఉంది. సో ఇది మేడం ఇక్కడ ఇది సంపెంగ, సింహాచలం సంపెంగ. ఓకే. పూలు అసలు యాక్చువల్ పూలు అంటే మొన్న లాస్ట్ April May ఫుల్ అండి, ఒక 100 పూలు పూసుంటాయి. ఓకే. మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి, అంతే చిన్నగా వస్తున్నాయి. ఇవ్వండి. సో ఏ కలర్ అండి ఇది? సింహాచలం సంపెంగలో ఆరెంజ్. 2 కలర్స్ ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఇక్కడ కూడా మరి తులసమ్మ పెస్ట్ కంట్రోల్ వచ్చేస్తుందండి మీకు ఎక్కడ చూసినా కానీ. సో ఇక్కడ ఇది పారిజాతం. ఓకే. సో ఇవన్నీ కూడా ఇక మొక్కబో ఇక్కడ కృష్ణుడికి పారిజాతం ఇది కదా, అందుకని ఆయన దాని కింద పెట్టున్నాడు అన్నమాట. ఓకే. సో ఏంటంటే పైకి వచ్చాక రిలాక్స్ కూర్చుంటారండి, ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తారా టైం? ఓకే. ఎవరు సారు మీరు వచ్చి టైం స్పెండ్ చేస్తుంటారు? సారు నేను ఇద్దరం కూర్చుంటాం, ఆయన కాఫీ తాగుతారు, నేనేమో పని చేసుకుంటాను. సో ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందండి? ఆయన చాలా హెల్ప్ చేస్తారు పాపం. నీళ్లు బయట ఆయన కూడా ఇష్టం, వాటరింగ్ ఇవ్వటం తను కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. ఫైన్. ఆయన వచ్చి కాసేపు అంటే ఈవినింగ్ రిలాక్స్ అవుతారు. మార్నింగ్ ఉంటారా ఈవినింగ్ ఉంటారా? మార్నింగే ఉంటాం, ఈవినింగ్ ఎప్పుడో తను వచ్చేది వాకింగ్కి వెళ్తారు అన్నమాట. అచ్చా. అంటే వచ్చినప్పుడు ఏదైనా ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, ఒక ఫ్లవర్ వచ్చినప్పుడు, ఫ్రూట్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. నేనైతే రోజుకో అక్కడ లీచీ ఉంది, ఇంకా చూడలేదు అక్కడ, నేను రోజుకో పండు కోసుకొని తిని కిందకి వెళ్తా. మనం ఆర్గానిక్ గా ఇంట్లో పండుతున్నాం కాబట్టి హ్యాపీగా తినేసి చేయకుండా కూడా. సో అలాగే ఇంకొన్ని ఇవన్నీ కాకుండా మీరు ఎవ్రీడే రిపోర్టింగ్ ఎప్పుడు చేస్తారు రెగ్యులర్ గా? అంటే 6 months కా లేకపోతే 1 year కా? అంటే నాకు సాయిల్ లో సారం అయిపోయిందని తెలియగానే నేను చేసుకుంటాను. అంటే మీకు తెలిసిపోతుంది కదా, అది కొంచెం దీంట్లో బలం తగ్గిపోయిందని చెట్టుని చూడగానే అర్థమవుతుంది. ఆ బలం తగ్గింది అనుకున్నప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను. అంటే ఏంటంటే ఆటోమేటిక్ అట్లా 6 నెలలకు ఒకసారి వేయాలని ఏం లేదు. తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మనం అంటే మన చెట్టుకి ఎంత మెన్యూర్ ఇచ్చినా కానీ అది ఒక్కోసారి డెవలప్ అవ్వదు, తెలిసిపోతుంది. అప్పుడు మనం మార్చుకోవాలి. ఏదో ఒకటి రిపీట్ గా మనం మారుస్తూ ఉంటే గానీ సెట్ అవ్వదు. ఎవ్రీ వీక్ మనం ఎట్లాగో మనం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం కదా, లిక్విడ్ రూపాయన దాని.
ఓకే, సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో బేసిక్గా ఎన్ని ఫ్లోర్స్ ఉందని మొత్తం మొక్కలు ఫస్ట్ మనం పైన చూసేస్తాము. ఫస్ట్ ఫ్లోర్ మీరు ఇక్కడ చూడలేదు, అవును, అన్ని అక్కడ బాల్కనీలో ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పైన. ఇప్పుడు మొత్తం పైన మొత్తం టెర్రస్ లో మొత్తం ఉన్నాయి. అండ్ టెర్రస్ నుంచి దిగేటప్పుడు ఆ సైడ్ లో కూడా ఉన్నాయి. మళ్ళీ ఇలా వచ్చాక బాల్కనీలో ఉన్నాయి, మళ్ళీ దిగేటప్పుడు ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా చెట్లే గ్రీనరీ ఎక్కడ ఉన్నా సరే. సో అసలు ఎందుకు మీకు అలా అనిపించింది? అప్పుడు స్టార్టింగ్ ఇల్లు మొత్తం మీరు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అలా గ్రీనరీ ఉండాలని ఫిక్స్ అయ్యారా, లేకుంటే మధ్యలోనా? ఈ ఇల్లు కట్టినప్పుడు అసలు ఈ ఫస్ట్ ఫ్లోర్ లేకుండే, ఈ బాల్కనీలో మొత్తం ఈ చామంతి చెట్లు ఉండేవండి. అందరికి ఏంటి ల్యాండ్ మార్క్ అంటే చామంతి పూల వాళ్ళ ఇల్లు అని అందరూ అనేవాళ్ళు. ఈ చామంతి పూలు ఉన్న ఇల్లు వాళ్ళు అని ఒక ల్యాండ్ మార్క్ లా పెట్టుకున్నారు. పండించే నాకు మొక్కలు కొంచెం పెట్టుకోవాలి అని చెప్పానని అది ఇంత అయింది. చిన్నగా స్టార్ట్ అయ్యింది. సో ఇట్లా పైన మీరు కట్టేటప్పుడు కూడా, పైన కట్టుకునేటప్పుడు కూడా ఓకే ఇన్ని మొక్కలు వస్తాయి, ఇన్ని మొక్కలు వస్తాయి ఫిక్స్ అయిపోయి పెట్టేస్తున్నారు? అనుకోలేదు అట్లా, ఇంత అయితే అనుకోలేదు. ఇంకా అంటే పిచ్చి బాగా ఎక్కువ ఉండాలి, ఫ్యాషన్ తో కూడిన పిచ్చి అది ఉండాలి. కానీ మెయింటైన్ చేయడం కూడా, అంటే వాటి మీద కంటిన్యూగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 30 సంవత్సరాలు అయింది ఇంటికి వచ్చి, అది కంటిన్యూ చేయడం అనేది కూడా అంత ఈజీ థింగ్. ఇంకా కొంతమంది మధ్యలో ఏం చేస్తాంలే డ్రాప్ అయిపోతూ ఉంటారు అలాంటి. సో అలాగే మీ గార్డెన్లో చూసుకుంటే ఎక్కువ పూల మొక్కలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కూరగాయ మొక్కలు, వంకాయలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా ఎందుకు ఎక్కువ ట్రై చేయలేదు? చేశాను అవి కూడా, అవి చేశాను. వాటి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ, ప్లస్ క్రీపర్స్ అవన్నీ మధ్యలో ఎండిపోవటం, ఆకులు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇవన్నీ కూడా చాలా పండించుకున్నాం మేము. తర్వాత ఇంకా నాకు అవి ఎందుకో ఎక్కువ టైం పట్టేది, అవి ఎక్కువ ఈల్డ్ వచ్చేది కాదు. నాకు సరైన గైడెన్స్ కూడా నాకు ఎప్పుడు ఎవరు లేకుండే అప్పుడు. సరే వద్దు, ఈ పూల చెట్లు అయితే మనకి అందంగా ఉంటుంది. ప్లస్ ఇప్పటికీ చాలా ఉన్నాయి పైన ఫ్రూట్స్ ఉన్నాయి. వంకాయలు చూస్తే ఒక 5-6 కేజీలు వస్తున్నాయి. ఇంకా మంచి మామిడికాయలు చాలా ఉన్నాయి. సూపర్. సో మరి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఇక్కడ అన్ని ఏమేమి పెట్టారు? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అన్ని క్రీపర్స్ ఉన్నాయి, మాకు క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే మీరు ఎంటర్ అవ్వగానే ఈ క్రీపర్స్ ఇవన్నీ ఉంటే మనకి చాలా అందంగా ఉంటుంది. ప్లస్ ఆక్సిజన్ ఎక్కువ, మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఇక్కడ అంతా ఎండ రాదు కాబట్టి మనం పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా జాగాలేదు. అందుకని మనం ఉన్నంతలో మనం నీట్ గా చేసుకుంటాం, ఉన్నంతలో నీట్ గా కవర్ చేస్తాం. సో బయట ఫస్ట్ రాగానే ఇవి మనీ ప్లాంట్ మంచి హ్యాంగింగ్ చాలా చక్కగా కనిపిస్తుంది అండి. కొన్ని మనీ ప్లాంట్స్ ఏమవుతాయంటే రాగానే ఎండిపోయినట్టు కనిపిస్తుంటాయి, బట్ అన్ని కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఎంట్రన్స్ బయట నుంచి చూస్తే కూడా ఆ ఎంట్రన్స్ లో కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయి, లోపలికి రాగానే ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ చక్కగా ఉన్నాయి. ఈ పోర్టుకోకి ప్రతి ఒక్క దానికి కూడా చక్కగా హ్యాంగింగ్స్ చేసి పెట్టారు. సో బుషిగా చక్కగా మంచిగా ఆర్నమెంట్ ప్లాంట్స్ చక్కగా ఈ మనీ ప్లాంట్ చక్కగా ఉంది. ఓకే ఫైన్. ఇక్కడ శివుడు ఓకే బ్లెస్సింగ్స్ ఇస్తూ కూర్చుంటారు. సో ఇది ఎవరిదంటే ప్లాన్ మీదేనా లేకపోతే మీదేనా అండి? ఓకే. సో అంటారు కృష్ణుడిని అలా పెట్టుకుంటూ ఉంటారు. పైన బృందావనంలో కృష్ణుడు ఉన్నారు, సో కింద మొత్తం ప్రొటెక్షన్. ఓకే, శివుడు కూర్చొని ఉన్నారు. సో దీని చుట్టూ ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్, అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్. మళ్ళీ ఇది కర్పూర తులసి. ఓకే, కర్పూర తులసి ఇది బాగుంటుంది. సో కింద చూసుకుంటే కింద ఈ పాట్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా సిరామిక్ వి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ బుద్ధుడు లాగా ఇక్కడ ఫ్యాన్ ఫేసెస్ అన్ని కూడా ఇవి బాతులు అవి. ఈ కలెక్షన్ ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడే మా నర్సరీలో. ఓకే. సో అంటే కింద ఫస్ట్ ఎంట్రన్స్ లో రాగానే బ్యూటిఫుల్ గా కనబడాలంటే ఈ సిరామిక్ అయితే బ్యూటిఫుల్ గా బాగా కనబడతాయి. అక్కడ ఆరెంజ్ ఇది ఫిడైల్ అని ఒక ప్లాంట్ అండి. ఫిడైల్ ప్లాంట్ ఇది చాలా కాస్ట్లీ అండి, 2000 ఇది. ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ లీఫ్ వచ్చి ఇంత అవుతుంది. ఫిడైల్ ప్లాంట్ పేరు. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టి 2 months అయింది. 2 months అంటే పెద్దగా అవుతుందా? పెద్దగా అవుతుంది, చాలా ఆకులు ఇంత అవుతుంది. దానికి కొంచెం ప్లేస్ కూడా కావాలి, వీటికి కొంచెం ఎండ అవసరం లేదట, అందుకని ఇక్కడ నీళ్ళలో పెట్టాను అనమాట. అంటే 2 much సన్ ఉంటే పాడైపోతాయట, అందుకని అవి ఆక్సిజన్ ప్లాంట్స్ అవన్నీ అట్లా
ఓకే దీనికి మాత్రం దీనికి అంత సన్నొద్దు, అవసరం లేదు, అవసరం లేదు, అందుకని ఈ ప్లేస్ లో పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి సన్ తక్కువనే పడుతుంది, తక్కువనే సఫిషియంట్. ఓకే, అంతే, టూ మచ్ అయితే ఉండదు. ఓకే, సో కింద ఇది కూడా బాగుంది, పాట బాగుంది, ప్లాస్టిక్ అయినా సరే చక్కగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇవన్నీ ఆర్నమెంట్స్, ఇవన్నీ ఇది క్రీపర్ అండి, ఇది క్రీపర్. తర్వాత మెల్లగా దీన్ని ఇట్లా ఎక్కడ నెక్కిద్దాం అని చెప్పాను పెట్టుకుంటాను. సో ఇక్కడ ఒక చిన్న మడి కట్టుకున్నాం. అవునండి, ఓకే. సో ఇది ఈ మడిలో ఉన్న చెట్లే ఇవన్నీ, పెద్ద పెద్ద చెట్లన్నీ మడిలో ఉన్నాయి, పెద్దగా అయిపోయినాయి కదా. ఓకే. సో ఎందుకండి మడి ప్లాన్ ఎవరిదండి? అంటే మొత్తం వదిలిపెట్టి ఇది ఒకటే మడి పెట్టి మిగతా పైన కూడా మడులు లేవు అంటే ఇక్కడ ఈ నేలలో ఉన్నది మాకు ఇదే ప్లేస్ కదా, ఇట్లా ఉంటే కనీసం క్రీపర్స్ అన్న పైకి ఎక్కించుకోవచ్చు కదా. ఓకే 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 ఫైన్. ఇక్కడ ఉంటే యాక్చువల్ గా చూసుకోవాలంటే మడుల్లో పెట్టిన చెట్లు ఎంత పెద్దగా అర్థం, ఇది ఉన్నది కానీ ఇది కానీ ఇవన్నీ క్రీపర్స్, ఇవన్నీ పైకి ఎక్కించి దీని మీదకి ఇట్లా హ్యాంగ్ చేద్దాం అని చెప్పాను. క్రీపర్స్ కాండమే చూడండి, చాలా 30 years బ్యాక్ ప్లాంట్స్ అన్ని. సో ఇది పైన క్రీపర్స్ పైకి ఎక్కేసాయి, అన్ని అట్లా వెళ్ళిపోయినాయి. దీంట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఇది మన టెర్రస్ మీదకి వెళ్తుంది, అది సన్నజాజి తీగ అనమాట. ఇక్కడ ఉందా సన్నజాజి? ఆ పైన ఉంది, ఆ పాట్స్ మధ్యలో. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి పైకి వెళ్ళేది. ఓకే. సో ఎంతకైనా మనం చూసుకుంటే మనం ఈ పాట్లో పెట్టేదానికంటే కూడా ఈ భూమిలో పెట్టిందే ఎక్కువగా దాని స్ప్రెడ్, వాటి వేర్లు ఏవైతే స్ప్రెడ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ పెద్దగా పెరుగుతాయి, పెద్దగా పెరుగుతాయి. అదే పాట్ లో మనం అంత పెంచలేము. అదే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈల్డ్ కూడా బాగా వస్తుంది పెద్దగా ఉండడం వల్ల. అండ్ అలాగే చూసుకుంటే ఇప్పుడు వీటిలో అన్ని కూడా ఇది పెద్ద పెద్ద చెట్లు అయిపోతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొంతమంది కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఓపిక తక్కువగా ఉంటుంది. మీకంటే ఇంట్రెస్ట్ ఉంది, ఓకే గార్డెన్ అంటే ఇలా ఉండాలి అని ఒక ఐడియా ఉంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ చెట్లతోటి స్టార్ట్ చేస్తే బెస్ట్ అండి? సింపుల్ మెయింటెనెన్స్ తో పెట్టుకుంటే బెస్ట్. వాళ్ళు మెయింటెనెన్స్ ఎక్కువ ఉండి అవి మళ్ళీ దాన్ని మనం చెయ్యలేకపోతే చెట్లు చచ్చిపోతాయి, వాళ్ళకి డిసప్పాయింట్ అయ్యి అసలు గార్డెన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి నర్సరీకి వెళ్ళి లెస్ మెయింటెనెన్స్ ఏం చెట్లు నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తారు, అంటే ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా. అండ్ అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా త్వరగా వస్తాయి కదా. వస్తాయి, ఆకుకూరలు ముందు వాళ్ళ ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చు. చిన్న చిన్న ఇప్పుడు వంకాయలు అంటే ఎక్కడైనా ఎవరైనా పండించారు, ఈజీగా గ్రో అవుతాయి, మెయింటెనెన్స్ అవసరం లేదు. లీఫీ వెజిటబుల్స్ వేస్తే ఒక 1 week లో చిన్న కానీ ఓకే నేను పెట్టిన మొక్క వచ్చింది అన్న ఫీలింగ్ స్టార్ట్. అందులో అంటే ఇప్పుడు ఈ మెంతులు అవి ఉన్నాయి కదా, అవి నైట్ నానబెట్టి సోక్ చేసేసి మార్నింగ్ మట్టిలో వేసేస్తే 2 days లోనే మొక్క వచ్చేస్తుంది. మెంతులు ఓకే, డైరెక్ట్ వేయకుండా ఓకే, అంటే ఒక 1 day నానబెట్టి అప్పుడు తర్వాత తీసేయాలి, త్వరగా వస్తుంది. మెంతులు కొత్త ట్రిక్ వచ్చింది, మెంతులు మన అల్ల కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అంటే న్యూ గార్డెనర్స్ కి అబ్బా మొక్కలు తొందరగా వచ్చేసినాయి అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే ఫైన్. అలాగే ఇప్పుడు మీరు వంకాయలు గార్డెన్ లో ఉన్నాయి, అండ్ బయట మనం కొన్న వంకాయలకి అండ్ మన గార్డెన్ లో కొన్న వంకాయలకి తేడా ఏమో? చాలా తేడా, అసలు ఇట్లా వేయగానే మగ్గిపోతాయి, అదే మూకుళ్ళో వేయగానే అదే మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది కూర. కొనడానికి అసలు అంత తొందరగా అవ్వవు, ఆ ముక్కలు గట్టిగా అంతే ఉంటాయి. అది వాటికి అంటే రీజన్ వాటికి ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల చాలా మంది టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వంకాయలు కానీ నాట్ ఓన్లీ వంకాయలు ఏ కూర మన ఇంట్లో పండించుకున్న కూర తినటానికి బయట కొనుక్కొని తినటానికి చాలా డిఫరెన్స్. ఎందుకంటే అవి అందుకనే ఇప్పుడు హైదరాబాద్ లో అసలు లక్షల మంది ఉన్నారు గార్డెనర్స్, అందరూ ఇంట్లో పండించుకునే తింటున్నారు. చాలా మంది బయట కొనుక్కొని తినే కంటే ఒకసారి గార్డెన్ లో చిన్న గార్డెన్ అయినా వాళ్ళు చిన్నగానే పెట్టుకొని బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక్కొక్కళ్ళ గార్డెన్.
ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసి ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో నాకు తెలుసు ఆన్సర్, ఎందుకంటే దానికి ఆల్రెడీ కాయ ఉంది కనుక. సో మీరు చెప్పేసారు ఆన్సర్ తర్బూజా అండి. Yes. మస్క్ మిలన్. ఇదిగోండి. నేను అందుకే వీటికి ఇది చూపిస్తే తెలిసిపోతుందని చెప్పేసి చేయలేదు. సో తర్బూజా మస్క్ మిలన్ చూస్తారా. సో ఇంట్లో అది ఇది రెగ్యులర్గా మీరు పెట్టారా లేకుంటే వచ్చిందా? అది అట్లానే వచ్చింది. ఓకే, ఇది కిచెన్ వేస్ట్ తో వచ్చింది. ఇది కూడా నాటు రకం. ఇది నాటు రకం బరువు ఉంది, కింద పడిపోయి. ఓకే, సో జాగ్రత్తగా పెట్టాలి. సో ఇక్కడ ఆకులు ఇవి చూసారు కదా, నేను ఇది చూపించాను, ఆన్సర్ చెప్పండి అని. ఇది ఆన్సర్ ఇది. సో మస్క్ మిలన్. సో మనం మార్కెట్లో చాలా తెచ్చుకుంటూ ఉంటాం. కొన్ని మంచుకుంటాయి, కొన్ని బాగోటే షుగర్ వేసుకొని తింటూ ఉంటారు. బట్ ఇంట్లో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకొద్ది టైం పడుతుందండి ఇది రావడానికి. ఇంకొన్ని రోజులు పడితే ఇది కూడా అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ మస్క్ మిలన్. నేను మస్క్ మిలన్ ఫస్ట్ టైం చూస్తున్నాను మొక్క. థ్యాంక్ యూ సో మచ్, మంచి మొక్కని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.